అక్షరాల్ని అస్త్రాలుగా మలచటం ఆయనకి బాగా తెలుసు. ఆయనే లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ గారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. టు స్పీక్ a few words. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను. శంకర్ సార్ శివాజీ సినిమాకి 2 పాటలు, రోబో సినిమాకి 2 పాటలు రాసే అదృష్టం దొరికిన తర్వాత ఈ సినిమాకు రాయడం జరిగింది. శివాజీ సినిమా కన్నా ముందు జురాసిక్ పార్క్ అనే సినిమా చూసిన తర్వాత, ఒక స్పీల్బర్గ్ గురించి విన్న తర్వాత, మన భారతదేశంలో ఒక స్పీల్బర్గ్ రాడా అనే వేదన చాలా రోజులు నన్ను వెంటాడింది. ఆ వెంటాడిన వేదనకు సమాధానంగా వచ్చినటువంటి, భారతదేశమంతా తల ఎత్తుకొని గర్వించదగినటువంటి డైరెక్టర్ శంకర్ సార్. ఏ సినిమాలు చూసినా, ఆయన మొదటి నుండి ఇప్పటిదాకా సినిమాలు చూసినా కూడా ఒక సినిమాకు సంబంధం లేనటువంటి సినిమా. ఒక సినిమాలో, సినిమాలో విక్రమ్ లాంటి ఒక మహాద్భుతమైన నటుణ్ణి ఒక అందమైనటువంటి నలకూబరుడిగా, ఒక వికారమైనటువంటి అష్టావక్రుడిగా, ఒక నర మృగ మానవుడిగా ఒకే వెండితెర మీద మనల్ని 2 గంటల సేపు అలా ఒక మాయాజాలాన్ని సృష్టించినటువంటి ఒక సినీమయ బ్రహ్మ శంకర్ సార్. ఇక్కడ విక్రమ్ గారిని విక్రమ్ సార్ అనొద్దు, త్రివిక్రమ సార్ అనాలి. మా పక్కన త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఎందుకు త్రివిక్రముడు అనాలి అంటే, నలకూబరుడిగా, అష్టావక్రుడిగా, ఆ నర మృగంలాగా 3 రకాలుగా త్రిముఖంగా నటించినటువంటి త్రివిక్రమలా అనిపిస్తుంది. త్రివిక్రమ సార్ పక్కనున్న విక్రమ్ సార్, మా విక్రమ్ సార్. నాకు అదృష్టం ఏంటంటే, విక్రమ్ సార్ శివపుత్రుడికి జాతీయ అవార్డు అందుకున్నటువంటి సమయంలోనే నేను లిరిక్ రైటర్గా ఠాగూర్ సినిమాకి ఒకేసారి ఇద్దరము జాతీయ అవార్డు అందుకున్నటువంటి అదృష్టం మాకు దక్కింది. శంకర్ సార్ అనగానే చాలామందికి, వేరే సినిమా సంబంధం లేని వాళ్ళకి తెలుగు రాదేమో అని అనుకుంటారేమో, కానీ మా సినీ తెలుగు రచయితలందరికీ తెలుసు, సార్కి తెలుగులో కూడా ఏ పదంలో మ్యూజిక్ ఉందో, అసలు తెలుగు భాషనే సంగీతానికి పనికొచ్చేటువంటి భాష. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి అన్నాడు, ఎవరో తెలుగు మాట్లాడుతుంటే, ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ అన్నాడు సార్ తెలుగు గురించి. అలాంటి తెలుగులో ఏ అక్షరంలో ఏ స్వరం దాగుందో, ఏ పదంలో ఏ నాదం ఇముడి ఉందో, ఒక గొప్ప తెలుగు, ఒక రాజమౌళి లాంటి, ఒక బోయపాటి సీన్ లాంటి, ఒక రాఘవేంద్రరావు గారిలా, ఒక దాసరి నారాయణరావు గారిలాగా ఏ పదం వెనక ఏ నాదం, ఏ సంగీత నాదం దాగి ఉందో విన్న మరుక్షణంలోనే, ఉత్తర క్షణంలోనే చెప్పగలిగినటువంటి, తెలుగు మీద సాధికారికత ఉన్నటువంటి తమిళ సినీ దర్శకుడు శంకర్ సార్. అలా కనిపించరా ఆయన, ఊరికే తెలుగు మాట్లాడుతుంటే అలా అనిపిస్తుంది, కానీ హీ నోస్ ఎవ్రీ వర్డ్. ఇలాంటి గొప్ప సినిమాలో మా తమ్ముడు శ్రీరామ్ చెప్పినట్టు, ఇలాంటి సినిమాల్లో రాయడం ఒక పూర్వజన్మ యోగంలాగా భావిస్తున్నాం సార్. మా తెలుగు సినీ దర్శక సింహాలు ఉన్నటువంటి ఈ రాజమౌళి గారు లాంటి, మొన్న రజనీ గారు గొప్పగా రాజమౌళి సార్ గురించి చెప్పినారు. ఇలాంటి వేదిక మీద, ఇలాంటి మీ ముందు మాట్లాడించేటువంటి అవకాశం దొరికినందుకు, ఈ సినిమాలో నేను మతి తప్పిపోతా ఉందే, బేజారై చూస్తూ ఉన్నా నిన్నే, కిరసనాయిలు లేకుండా మరగా పెట్టావే గుండె నీటి కుండ అని రాశాను. పాత బస్తీలో, హైదరాబాదులో, ఒక స్లమ్ ఏరియాలో ఒక యువకుడు ఏం మాట్లాడతాడో ఆ భాష నాకు కావాలని ఒక్కొక్క విషయాన్ని వడ్డించిన విస్తరలాగా చెప్పి నాతోని రాయించుకున్నాడు.
నేను రాశాను. వ్యాసుడు చెబుతుంటే గణపతి భారతాన్ని రాసినట్టు అపరవ్యాసుడైన శంకర్ సార్ చెప్తుంటే ఒక గణపతిలాగా నేను లేఖకుడిగా రాశాను. దట్స్ ది గ్రేట్ గోస్ టు ది శంకర్ సార్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. నమస్కారం, థ్యాంక్ యూ. మాటల అస్త్రాలు అని ఊరికే అనలేదు సుద్దాల అశోక్ తేజ గారి